వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ గురించి అయితే మనము తెలుసుకుంటున్నాము. ఇంతకుముందు వీడియోలో కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే తెలుసుకున్నాము. దీనికి రిలేటెడ్ వీడియో అండి. ఇవి ఎస్జిటికైనా డిఎస్సికైనా రెండింటికి ఇంగ్లీష్ అనేది యూజ్ అవుతుందండి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ రోల్ అనేవి పోషిస్తాయండి. దానిలో భాగంగా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే ఇంగ్లీష్ అకాడమిక్ బుక్లోటివి అయితే చెప్పుకుందాము. ఎకాలజీ అంటే వన్ హూ స్టేప్ ఆఫ్ రిలేషన్ ఆఫ్ ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్ ఆఫ్ దేర్ సరౌండింగ్స్ని ఎకాలజీ అంటారనమాట. ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఏ పర్సన్ హూ స్టడీస్ ద హ్యూమన్ రేస్ ఎస్పెషల్లీ ఫిట్ ఆరిజన్ అనమాట. ఆర్కియాలజిస్ట్ అంటే ఏ పర్సన్ హూ స్టడీస్ దేర్ మెయిన్స్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇన్ గ్రౌండ్ ఆంథ్రోపాలజిస్ట్ అంటారనమాట. జియాలజిస్ట్ అంటే భూగర్భ శాస్త్రం అనమాట. ఏ సైంటిస్ట్ హూ స్టడీస్ ద ఎర్త్ ద ఆరిజిన్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ రాక్స్ అనమాట. జియాలజిస్ట్ అంటారు. రాక్స్ గురించి, ఎర్త్ భూగర్భ శాస్త్రం అనమాట, దాని గురించి తెలిపేదాన్ని జియాలజిస్ట్ అంటారు. ఆర్నిథాలజిస్ట్ అంటే ఏ పర్సన్ హూ స్టడీస్ బర్డ్స్ సైంటిఫికల్లీ, బర్డ్స్ని గురించి తెలిపే శాస్త్రాన్ని ఆర్నిథాలజిస్ట్ అంటారు. ఫిజిసిస్ట్ అంటే ఏ సైంటిస్ట్ హూ స్టడీస్ ఫిజిక్స్ గురించి తెలిపే వారిని ఫిజిసిస్ట్ అంటారనమాట. కార్డియాలజిస్ట్ అంటే ఎవరంటే ఏ డాక్టర్ హూ స్టడీస్ ట్రీట్స్ హార్ట్ డిసీజెస్ గురించి తెలిపే డాక్టర్ని ఎవరంటారంటే కార్డియాలజిస్ట్ అంటారు. రేషనాలజిస్ట్ అని ఎవరిని అంటారంటే పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ సాల్వింగ్ హ్యూమన్ ప్రాబ్లమ్స్ విత్ రీజన్ అనమాట. నెక్స్ట్ వచ్చి జువాలజిస్ట్ అంటే పర్సన్ హూ స్టడీస్ ఎనిమల్స్ అండ్ దేర్ బిహేవియర్. ఎనిమల్స్ను వాటి బిహేవియర్ను గురించి తెలిపేవారినే జువాలజిస్ట్ అంటారు. సైకాలజిస్ట్ అనమాట. సైకాలజిస్ట్ అంటే ఏ పర్సన్ హూ స్టడీస్ మైండ్ ఆఫ్ ఏ పర్సన్. సైకాలజిస్ట్ అంటారనమాట. ఏ పర్సన్ హూ స్టడీస్ ద మైండ్ ఆఫ్ ఏ పర్సన్ని సైకాలజిస్ట్ అంటారు. మనస్తత్వ శాస్త్రవేత్త అనమాట. ప్రాగ్మాటిస్ట్ అంటే ఏ పర్సన్ హూ సాల్వ్స్ ప్రాబ్లమ్ ప్రాక్టికల్లీ అండ్ సెన్సిబిలీ. తర్వాత నెక్స్ట్ వచ్చి డెంటిస్ట్ అనమాట. డెంటిస్ట్ అంటే ఏంటి? ఏ డాక్టర్ హూస్ జాబ్ ఈజ్ టేక్ కేర్ ఆఫ్ పీపుల్స్ టీత్ గురించి తెలిపేవారినే డెంటిస్ట్ అంటారు. ఆప్థమాలజిస్ట్ అంటే ఏ పర్సన్ హూస్ జాబ్ ట్రీటెడ్ ద డిసీజ్ ఆఫ్ ద ఐస్ గురించి తెలిపేవారినే ఆప్థమాలజిస్ట్ అంటారు. ఆర్థోడాక్స్ అంటే ఏ స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ ద ట్రెడిషనల్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ఏ రిలీజియన్ అనమాట. రిలీజియన్స్ గురించి తెలిపేది, ట్రెడిషనల్ గురించి తెలిపే వారిని ఎవరిని అంటారంటే ఆర్థోడాక్స్ అంటారనమాట. కన్విక్షన్ ద యాక్ట్ ఆఫ్ ఫైండింగ్ సంబడి గైటీ ఆఫ్ క్రైమ్ గురించి. నెక్స్ట్ వచ్చి ఫినాన్స్ అనమాట. ఫినాన్స్ అంటే వాలంటరీ ఆఫ్ ద సెల్ఫ్ పనిష్మెంట్ ఫర్ డూయింగ్ రాంగ్స్. తనకు తాను శిక్షించుకునే వ్యక్తినే ఫినాన్స్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చి కన్జర్వేటివ్ అంటే ఆపోజిట్ టు గ్రేట్ ఆర్ సడన్ చేంజ్ అనమాట. ఆపోజిట్ టు ఏ గ్రేట్ ఆర్ సడన్ చేంజ్ని ఏమంటారంటే కన్జర్వేటివ్ అంటారనమాట. క్రెడిబుల్ అంటే ఏంటి? దట్ విచ్ కెన్ బి బిలీవ్డ్ అనమాట. క్రెడిబుల్ అంటారు. నెక్స్ట్ వచ్చి ఇన్క్రెడిబుల్ అంటే ఏంటి? దట్ విచ్ కెనాట్ బి బిలీవ్డ్ని ఇన్క్రెడిబుల్ అంటారు. నెక్స్ట్ వచ్చి ఇన్వైటబుల్ దట్ విచ్ కెనాట్ బి అవాయిడెడ్ ఏమంటారంటే ఇన్ఎవైటబుల్ అంటారు. ఎటిమాలజీ అంటే స్టడీ ఆఫ్ వార్మ్స్ అండ్ ఇన్సెక్ట్స్ని ఏమంటారంటే ఎంటమాలజీ అంటారు. ఎంటమాలజీ అంటే కీటకాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం అనమాట. కొరియోగ్రఫీ అంటే స్టడీ ఆఫ్ ప్రాక్టీస్ ఆఫ్ డ్యాన్స్ను గురించి సీక్వెన్స్ గురించి తెలిపేదాన్నే కొరియోగ్రఫీ అంటారు. ఆమ్నిపోటెంట్ అంటే వన్ హూ ఈజ్ ఆల్ పవర్ఫుల్ని ఏమంటారు? ఆమ్నిపోటెంట్ అంటారు. ఆమ్నిసెంట్ అంటే ఏంటి? వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ అనమాట. వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ ఏమంటారు? ఆమ్నిసెంట్ అంటారు. బిలిలోఫిలి అంటే వన్ హూ లవ్స్ బుక్స్ని ఏమంటారు? బిలిలోఫిలి
ఫిల్లీ అంటారనమాట. హిపోక్రటిక్ అంటే వన్ హూ ప్రిటెండ్స్ టు బి వాట్ హీ ఈజ్ నాట్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఈగోయిస్ట్ అంటే వన్ హూ స్పీక్స్ టూ మచ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. తనకు తాను గురించి ఎక్కువ చెప్పేవాడిని ఈగోయిస్ట్ అంటారనమాట. ఎథ్నాలజీ అంటే సైన్స్ ఆఫ్ రేస్ ఆఫ్ మ్యాన్ కైండ్. సైన్స్ ఆఫ్ రేసెస్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఏమంటారంటే ఎథ్నాలజీ అంటారనమాట. థియాలజీ అంటే స్టడీ ఆఫ్ రిలీజియస్ అండ్ గాడ్ని ఏమంటారంటే థియాలజీ అంటారు. దీంతో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అయితే ఇంపార్టెంట్వి అయితే తెలుసుకున్నాము. ఇవి ఎస్జిటికైనా స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కైనా దేనికైనా యూజ్ అవుతాయండి. ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంటుందండి. దీంట్లో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.